మామూలుగా ఇప్పుడు క్యాంపులు కూడా పెడుతున్నారు. క్యాంపులు పెట్టడమే కాకుండా మనకు బస్ ఫెసిలిటీ కూడా ఉందండి. అవి కొన్ని పాయింట్స్ దగ్గర బస్సు ఫెసిలిటీ ఉంది. వాళ్ళు అక్కడ వెయిట్ చేశారు అని అంటే ఇక్కడికి వచ్చి చూపించుకోవాలి అన్న పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పాయింట్ దగ్గర ఉన్నారు అని అనుకోండి, వాళ్ళు బస్సులో నుండి తీసుకొచ్చి మనకు ఓపీ దగ్గర వాళ్ళకి వదిలేస్తారు. వదిలిన తర్వాత అక్కడ ఓపీ కౌంటర్లో వాళ్ళు ఓపీ టికెట్ రాయించుకొని, మాది ఆఫ్థల్మాలజీ సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి, 2వ అంతస్తులో ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కంటి పరీక్షలన్నీ చేస్తారు. మా దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళు చూస్తారనమాట. వాళ్ళు చూసిన తర్వాత మళ్ళీ కౌంటర్ చెక్, మళ్ళీ కన్సల్టెంట్స్ స్పెషలిస్ట్ డాక్టర్లు చూస్తారు. ఇలా 2 సార్లు చూసినప్పుడు ఏమవుతుందనంటే ఏమైనా చిన్న ఫైండింగ్ కూడా మిస్ కాకుండా ఉంటుంది మా దగ్గరకు వచ్చేసేటప్పటికి. ఇలా మా దగ్గరకు వచ్చినప్పుడు మేము కంటి చూపు పరీక్ష చేస్తాము, కంట్లో ఒత్తిడి పరీక్ష చేస్తాము, రెటీనా పరీక్ష చేస్తాము, కళ్ళజోడు అవసరమైతే రాసిస్తాము. మందులు కళ్ళజోడు మాత్రం వాళ్ళు తీసుకోవాలి బయట. అడ్మిషన్ అవసరమైన పేషెంట్లు అనుకోండి, అది ఆరోగ్యశ్రీ అయితే మొత్తము ఆపరేషన్లన్నీ ఫ్రీనే ఉంటాయి. అది ఆరోగ్యశ్రీ కార్డు లేదు అని అనుకోండి, డిబిసిఎస్ కింద మళ్ళీ ఫ్రీగా చేస్తాము. ఇంకోటి నారాయణ ఆరోగ్యమస్తు కార్డు కింద కూడా వాళ్ళకి ఫ్రీ అడ్మిషన్ ఉంటుంది. వాళ్ళకి ఫ్రీ మందులు కూడా ఫ్రీగానే ఇస్తారనమాట. ఈ సేవలన్నీ మన నారాయణ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయండి.